బయటకి ఎప్పుడన్నా వెళ్తే మాత్రం చిన్నప్పుడు ఈమెను ఆయన ఎత్తుకునేవాడు. ఇంకా మా మనమరాలు పుట్టినాక మా ఫ్యామిలీ మొత్తం పోతే మేము బిందాస్గా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే మా మనమరాలని ఆయన పట్టుకునేవాడు. చెయ్యి వదిలిపెట్టాడు. పిల్లలది అంత జాగ్రత్త. అసలు మమ్మల్ని నమ్మడు. మొన్న పొరపాటున వాడికి ఇక్కడ కూర్చోబెట్టి అక్కడ ఆడిపిస్తూ ఉంటే మాకు టెన్షన్ తెప్పిస్తుంటాడు. వాడేమో ఆడుకుంటూ ఉంటాడు. వాడు పడతాడు పడడబ్బా పడడంటే పడతాడు. నా కర్మగాలి మొన్నవాడు ఆయన ముందే పడ్డాడు. ఇంకా చూసుకో పైకి పరిగెత్తికి వెళ్ళిపోయిన వాడిని పట్టేసుకొని పైకి వచ్చిండు. మళ్ళా మీరు చెప్తే వినరు, మీకు అర్థం కాదు, మీరు ఇంతే. అసలు వాడికి ఏమైందో చూడండి ముందు. అసలు జాగ్రత్త లేదు, చూసుకునేటోళ్ళు ఎక్కడ పోయింది. పిల్లలు అంటే చాలా ప్రాణము, జాగ్రత్త, అతి జాగ్రత్త అన్నట్టు. అయితే మా పాపను మనవరాలకి చిన్నప్పుడు గారెలు కూడా తినిపించనిచ్చేవాడు కాదు. అదేంటంటే గొంతులు ఇరుక్కుంటాయి అనేవాడు. అది కొన్ని రోజుల వరకు కూడా ఇంత హార్డ్వి తినేది కాదు. రోజు ఒకసారి ఏదో ఒకటి పేపర్లోది అగో గొంతులు ఏదో ఇరుక్కొని పిల్లగాడు చచ్చిపోయినట్ట. వాళ్ళకి ఏం పెట్టకండి మీరు అక్కడ తినేదాకా కూర్చునేవాడు. అసలు పెట్టని. మొన్న ఏమంటాడు, మొన్న ఏంటిది అది పెట్టింది బనానా పెడితే గొంతులు ఇరుకుతుంది, బనానా పెట్టే కన్ను గొడవ. బనానా గొంతులు ఎక్కడ ఇరుకుతుంది అంటే నీకేం తెలుసమ్మా ఇరుకుతుంది బనానా. అప్పుడే వాడికి ముద్ద పెడుతుంటే వెనక్కి పడ్డాడు. ఫస్ట్ టైం వాడు కూడా జాగ్రత్తగా ఉంటాడు. ఆ ఫుడ్ పెడుతున్నా అని ఇష్టం లేక ఇట్లా అని వెనక్కి పడ్డాడు వాడు. అది పెద్ద గొడవ అయిపోయింది. పాపనైనా అట్లా చిన్నప్పుడు ఎట్టు వెళ్ళినా కూడా ఆయనే ఎత్తుకోవాలి, ఆయనే చూసుకోవాలి, అంత జాగ్రత్తగా. మరి సుస్మితను కొట్టేవాళ్ళుగా మీరు అప్పుడు ఊరుకునేవాళ్ళ? అంటే ఒకటి ఏంటంటే మా ఇంట్లో ఎవ్వరం కూడా మా ఇంట్లో విషయాలు ఆయనకి తెలియనిచ్చేవాళ్ళం కాదు. ఏదైనా అక్కడ అయిపోతుంది, అక్కడ మర్చిపోతాం అంతే. ఏదైనా కూడా మామూలుగా డిస్కషన్స్ కానీ అత్తమ్మతో ఎవరికైనా ఏదో ఒక టైంలో అవుతాయి. మా అత్తమ్మతో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్కషన్స్. ఏంటంటే బయటికి పోయి రాగానే తను ఏమన్నా ఎట్లుంటారు పెద్ద మనుషులు చాదస్తాం ఉంటారు కదా, నువ్వు పోయినావు ఈ పని పిల్లలు మా పని ఇంటలేరు అది ఇది అని చెప్పేసి అనగానే ఏందమ్మా అమ్మ అనే పిలిచేదాన్ని. ఏందమ్మా పోయి రాగానే నాకు ఇవన్నీ అంటావు అని అట్లా ఒకటి చిన్న డిస్కషన్స్ అయినా కూడా మా అత్తమ్మ కూడా ఏ రోజు కూడా ఎప్పుడు కూడా అసలు మా వరకే ఉండేటివి. తనకి ఆయన కష్టపడి బయట నుంచి కష్టపడి వస్తారు కదా, అందుకని డిస్టర్బ్ చేయకూడదు అని మేము ఎప్పుడు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చెప్పుకునేది ఎప్పుడూ లేదు. మేమే కొట్టుకునేటోళ్ళం, మేమే తిట్టుకునేటోళ్ళం, మేమే కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం అంతే. బై ద టైం నాన్న ఇస్ బ్యాక్ నార్మల్. మా మనమరాలకు కూడా అదే అలవాటు. అది తనకి తెలుసు. ఆయన మూడు చేంజ్ అయ్యే విషయాలు ఏముంటాయి, మూడు చేంజ్ కాని విషయాలు, తన మూడు చేంజ్ అయ్యే విషయాలు అది 100 అడగనియండి అది చెప్పదు. అంటే చెడు అని కాదు, అది మంచి విషయమైనా కొన్ని ఆయనకు డిస్టర్బ్ అవుతాడు అనుకున్న ఏవి చెప్పదు. ఇంకా మాకు అట్లా అలవాటు అయిపోయింది, ఫ్యామిలీలో అట్లా అలవాటు అయిపోయింది. ఆయన హ్యాపీగా ఉండాలి, ఇంటికి రాగానే ఏదైనా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేది మేము కోరుకుంటాము. అట్లనే ఉంటాం అంతే.